ధర్మం మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ధర్మాన్ని చాలా బాగా డిఫైన్ చేసుకున్నారు. చాలా మంచి డెఫినేషన్స్ ఉన్నాయి మనకి. పెద్ద డెఫినేషన్ ఉంది యాక్చువల్లీ. విద్వద్భి సేవి మనుస్మృతిలోనే ఉన్నది. విద్వద్భి సేవిత సద్భి నిత్యం అద్వేషరాగిభి హృదయేనాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తన్నిబోధత అని ఒకటి మంచి శ్లోకం. అంటే ధర్మం అంటే ఏంటంటే విద్వాంసులు అంటే మన లెఫ్ట్ వింగ్ విద్వాంసులు అని కాదు, శాస్త్రం చదివినటువంటి వాళ్ళు, సరిగా తత్వం తెలిసినటువంటి వాళ్ళు, ఫిలాసఫర్స్ అనండి, వాళ్ళ చేత గౌరవించబడేటువంటిది. విద్వద్భి సేవిత సద్భి అంటే సత్ అనేటువంటి అంటే ట్రూత్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత నిత్యం అద్వేషరాగిభి రాగద్వేషములకు అతీతులైనటువంటి వాళ్ళు. తర్వాత హృదయేన అభ్యనుజ్ఞాత వాళ్ళ హృదయం నుంచి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటిది, ఒకటి లిప్ సర్వీస్ కాకుండా వాళ్ళు హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసినటువంటిది, అది ధర్మము అన్నారు. సమాజాన్ని ధరించి ఉండేటువంటి ధర్మము అని ఇంకొక డెఫినేషన్ ఉన్నది. అంటే సమాజాన్ని ఎప్పుడు ధరించి ఉంటుంది? సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అది అనుగుణంగా ఉండి అందరి యొక్క వాంట్స్ అందరి యొక్క కోరికలను అది అకామిడేట్ చేసేటుంటేనే అందరు ఉంటారు కదా. సో ధర్మం అంటే అందరినీ అకామిడేట్ చేయాలి. సో మరి సనాతన ధర్మం అకామిడేట్ చేసిందా అంటే ఒకప్పుడు చేసింది. ఎందుకంటే ఈ మధ్య ఇటీవల మన కులం గురించి నాకు కూడా కొన్ని రాంగ్ ఇంప్రెషన్స్ ఉండేవి. ఇటీవల శివస్య కులం అని చెప్పిన ఒక ఆయన బుక్ రాశాడు. ఆయన మీరు విన్నారా పుస్తకం పేరు? వినండి. ఆమె కెనడాలో ఉంటాడు ఆయన. మైలవరపు సుధామోహన్ అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్ నాకు పంపిస్తే యాక్చువల్లీ ఐ సర్ప్రైజ్డ్. ఎందుకంటే నేను కూడా నాకు అసలు కులం గురించి పెద్దగా ఐడియా ఉండేది కాదు. ఆయన ఎంత స్టడీ చేశాడంటే, అరే ఇప్పుడు మిగతా కులాల వాళ్ళకి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వీళ్ళందరినీ దూరం పెట్టారు, అది ఇది ఉంది కదా. మిగతా కులాల వాళ్ళ తాంత్రిక సంప్రదాయాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. మిగతా కులాల వాళ్ళందరూ కూడా తాంత్రిక సంప్రదాయాల్లో ఉండి, అరే మేము వాడికంటే ఏం తక్కువ, మేము వాడికంటే గ్రేట్ అనుకునేటువంటి ఆ భావనలో చాలా మంది ఉండేవాళ్ళు. పల్లెల్లో కూడా చాలా మంది ఉండేవాళ్ళు. పల్లెల్లో కూడా మేము చిన్నప్పుడు కూడా చూసాం. వాళ్ళందరూ కూడా ఏదో మంత్రాలు తెలిసి అది తెలిసి తాంత్రిక ట్రెడిషన్లో ఉండేటువంటి వాళ్ళు. సో ఆ విధంగా ఎవడు పెద్దగా ఇన్ఫీరియర్గా ఫీల్ కాలే. ఆయన ఇప్పుడు 1901లో బ్రిటిష్ వాళ్ళు ఇది చేసినప్పుడు, ఏది సెన్సస్ చేసినప్పుడు, అప్పుడు అందరినీ అడిగితే నో ఇప్పుడు మనం దళితులు అనేటువంటి వాళ్ళు కూడా నో మమ్మల్ని మేము బ్రాహ్మణుల కంటే తక్కువేం కాదు, మేము కూడా మమ్మల్ని మాతంగ బ్రాహ్మణులు అనాలి అని చెప్పిన వాళ్ళు మాట చేశారట. ఇట్లాంటివన్నీ రాశాడు ఆయన. చాలా అథెంటిక్ గా రాశాడు. చాలా హండ్రెడ్స్ ఆఫ్ కొటేషన్స్ ఇచ్చి రాశాడు ఆయన. ఆ పుస్తకాలు చదవాలి మీరు. శివస్య కులం అని. దాన్ని మళ్ళీ తెలుగులో కూడా మళ్ళీ వచ్చింది, ఇంగ్లీష్లో కూడా వచ్చింది. చాలా మంచి పుస్తకాలు రాశాడు. మైలవరపు సుధామోహన్. నేను రాసుకున్నాను. అదే సూపర్.